ఈరోజు బెండకాయ ఫ్రై రెడీ చేస్తున్నాము. బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఇది డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మలబద్ధకం ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: అరకిలో బెండకాయలండి, 2 పెద్ద ఉల్లిపాయలు, సన్నగా బెండకాయలు తరిగి ఉంచుకోవాలి, 2 ఉల్లిపాయలు కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే బెండకాయ ఫ్రై దింపుకునేటప్పుడు పొడి చల్లుకొని దింపుకుంటాము. ఆ పొడికి కావలసినవి: 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూను జీలకర్ర, ధనియాలు 1 స్పూను, 5 మిరపకాయలు. అవి బాగా వేయించుకొని దోరగా పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెడుతున్నాను. బెండకాయలకి కూడా ఆయిల్ బాగా లాగుతుంది, కొంచెం ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది. అదే మనకి సరిపడా ఒక మిరపకాయ, 2 మిరపకాయలు, గింజలు, ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది వేసాక అది బెండకాయ. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు బెండకాయలు వేసి బాగా కలుపుకుందాము. కలిపేటప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. రోజు 3 బెండకాయలు తీసుకొని 2 పక్కల కట్ చేసేసి 1 గ్లాసు నిండా నైటు నానబెడితే ఉదయాన్నే అది పొరగడుపున తాగితే షుగర్కి చాలా మంచిది. బాగా దూరగా పొడి కూడా మంచి స్మెల్ వస్తుంది కదా. అంటే పప్పులు జీలకర్ర పడింది కదా. ఈ పొడి వేయడం వల్ల బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది, అందరికీ కూడా నచ్చుతుంది. బెండకాయల్ని ఏ విధంగా అయినా చేసుకొని తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి. సరిపడా ఉప్పు వేసుకున్నామంటే సరిపోద్ది. అయిపోయింది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.